ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. సో తమ్నెల్ అయితే చూసారు కదా, యుక్తిక స్కూల్ జాయిన్ అవబోతుంది. దానికోసం నేను చేసిన హడావడి ప్రిపరేషన్, షాపింగ్ ఇదంతా ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. సంథింగ్ లైక్ డే ఇన్ మై లైఫ్. సో వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాము. పిచ్చి పిచ్చి తల్లి, బంగారం. యాక్చువల్లీ పిల్లలు ఒక్కొక్కలా ఉంటారు కదా. యుక్తిక ఎక్కువగా మార్నింగ్స్ పూట చాలా బాగా పడుకుంటుంది. అంటే నేను లేట్గా లెగుస్తాను కదా, సో దానికి కూడా అదే అలవాటు. లేట్గా లెగడం, ఆఫ్టర్ 9-9:30 అలాగే లెగడం దానికి అలవాటు. 10-10:30 అయినా ఆశ్చర్యం లేదనమాట. సో ఎక్కువగా మార్నింగ్స్ బాగా పడుకుంటుంది. స్కూల్లో జాయిన్ చేస్తా అన్నప్పుడు నాకు ఫస్ట్ మైండ్లో వచ్చింది పాపం పొద్దున్నే లేపేయాలి అని. బికాజ్ స్కూల్ 8:30 కల్లా, అంటే మేము 8:15 కల్లా స్టార్ట్ అయిపోవాలి ఇంట్లో నుంచి. అట్లీస్ట్ 6:30, 6:45కి అంత త్వరగా లేపాలి కదా. నాకు ఎక్కువగా దాని విషయంలోనే బాధేసింది, బట్ తప్పదు. యుక్తి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఆమా, ఏం కావాలి? ఏం కావాలి? ఎంత ఏదైనా పిల్లలకి ఆకలి, నిద్ర సరిగ్గా లేదనుకోండి, క్రాంకీగా ఉంటారు కదా. సో నేను ఒకేసారి స్విచ్ మార్చేయలేదు. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ముందు నుంచి పావుగంట, అరగంట అది యూజువల్గా లేసే టైం కన్నా ముందు లేపడానికి ట్రై చేసి మొత్తానికి దాని షెడ్యూల్, రూపురేఖలు మార్చేశాను అనమాట. నౌ షీ ఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్. ఇప్పుడు స్కూల్ లేకపోయినా అది 6:30కి లేచిపోతుంది, అంత ట్యూన్ అయిందనమాట. ఇప్పుడైతే ఛాయ్ పెట్టుకున్నాను. సో ఛాయ్ తాగిన తర్వాత మనము లిస్ట్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు స్కూల్కి ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ లిస్ట్ చేసుకుందాం. నా దగ్గర ఏమున్నాయి అండ్ ఇంకా అవసరమైన ఏమైనా ఉంటాయా అవన్నీ షాప్ చేయడానికి బాగుంటుంది. సో ఈ మధ్య నిద్ర కళ్ళతోనే స్టార్ట్ చేస్తుంది, ఏదో ఒకటి కావాలి, ఆమ్ కావాలి అని. ఈవెన్ నేను మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం పాలైతే ఇస్తాను. సో ఆ నిద్ర మొత్తం వదులుతుంది కదా, అండ్ స్లోగా డే స్టార్ట్ అవుతుందని. యుక్తి, ప్లీజ్ చెప్పు ప్లీజ్ అమ్మా. నీకు మంచి ఫ్యూచర్ ఉంది బేటా. యుక్తి, బాయ్. ఆమ్ తినేస్తావా? తిను. పాలు తాగేసిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను. కానీ ఆ రోజు ఏంటో అసలు నాకు ఆమ్ అంటుందని ఇంకా వెంటనే మకానా రోస్ట్ చేసి గీలో పైనుంచి కొంచెం ఉప్పు కారం చల్లితే ఒక బెస్ట్ స్నాక్ అవుతుంది. సో అదే ఇచ్చాను. అండ్ టీవీ పెట్టా, కొంచెం అది చూస్తూ తింటుంది. బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేసరికి ఆ రోజు కొంచెం ప్లఫీగా ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చాను, పీసెస్గా చేసి ఇచ్చా. తిన్నంత తినింది, తర్వాత నేను ఇంకా ఫీడ్ చేశాను. సో ఇలాగ మకానా ఎలాగో తింటుంది కదా అని నేను కూడా మొత్తం ప్లానింగ్ చేసుకున్నా ఏం కావాలి వస్తువులు అని. ఆ రోజు సండే, మాకు సండే రోజు మంచి మార్కెట్ ఉంటుంది అనమాట యూజువల్ డేస్ కన్నా. అది ఫ్రూట్స్ రిలేటెడ్, వెజిటేబుల్స్, ఈవెన్ అదర్ థింగ్స్ కూడా చాలా మంచిగా మార్కెట్ అనేది పెడతారు. సో ఇంకా మిగతావి ఏమైనా కావాలేమో అవన్నీ రాసుకుంటున్నా. ఎక్కువ ఐప్యాడ్ యూజ్ చేస్తున్నాను, బుక్స్ తగ్గించాను వాడడము. ఐప్యాడ్లో రాసుకోవడము, అలా ఫోటో తీసుకొని వెళ్ళిపోవడం అనమాట. సో వన్స్ అయిపోయిన తర్వాత డిలీట్ చేసేసుకుంటున్నాను. చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఎడిటింగ్ అది కూడా నేను లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు ఐప్యాడ్లోనే చేస్తున్నా. ఇది ఐప్యాడ్ కాదు,
ట్యాబ్ అనాలి, ఎందుకంటే అది శాంసంగ్ కంపెనీ కాబట్టి. అండ్ తర్వాత కొంచెం కుకింగ్ అది చేసుకొని క్లీనింగ్ అది చేసేసుకొని దేవుడి మందిరం కూడా ఫుల్గా క్లీన్ చేసుకుంటా, ఎందుకంటే నెక్స్ట్ డే మండే కదా. సో మొత్తం ఐడిల్స్ అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాము. మార్నింగ్ త్వరగా పూజ అవుతుంది అని నేను ఇంకా స్టార్ట్ చేశాను. అది కూడా వచ్చి ఏదో హెల్ప్ చేస్తానంటే ఇంకా దానికి కూడా చిన్నగా ఇచ్చాను అనమాట. మా అమ్మ ఎక్కువగా నన్ను అనేది చెప్పిన పని తప్ప అన్నీ చేస్తానంటావు అని. సేమ్ యుక్తిక కూడా ఇప్పుడు ప్రజెంట్ అలాగే చేస్తుంది. నేను ఏం చేస్తున్నా దానికి అది కావాలి, చెయ్యాలి, అది కూడా ఒక చెయ్యి వేయాలన్నమాట. అది అవుట్పుట్ ఎలా అయినా ఉండని చేస్తూ ఉంటుంది. సో ఇంకా అందుకే దానికి కూడా చిన్న బ్రష్ విగ్రహం ఇచ్చాను వాష్ చేయమని. ఏదో నన్ను ఇమిటేట్ చేస్తున్నట్టు చేస్తుంది. ఇంకా వండుకున్న తినేసి ఇంకా మిగతా అంట్లు అవన్నీ క్లీన్ చేసేసి బయటికి వెళ్ళే ముందు ఇంట్లో అసలు ఏ పని ఉండకూడదు, ఎవ్రీథింగ్ కంప్లీట్ అయ్యి వెళ్తే ఆ ప్రశాంతతే వేరు. సో ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకొని రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. సింపుల్గా స్కిన్ కేర్ చేసుకొని అండ్ కంఫర్టబుల్ డ్రెస్సు, హెయిర్ స్టైల్ అనమాట. ఎంతమంది ఇలాగా కొంచెం వెనక పౌచ్ లాగా పెట్టుకొని జడ వేసుకునేవారో కామెంట్ చేయండి. ఎక్కువగా వదలడం అనేది హెయిర్ చాలా తక్కువ చదువుకునేటప్పుడు. ఇదర్ ఇలాగా లేదు అంటే 2 జడలు అమ్మ అలాగే వేసేది. ఇలా వేసుకుంటే చిగుళ్ళు ఎక్కువగా పగలవు అని చెప్పేదన్నమాట. ఎలా చెప్పాలంటే స్ప్లిట్ ఎండ్స్ ఉండవు అని. సో ఇంకా అలాగే వేసుకున్న, ఎలాగో బండి మీదే కదా వెనక ఎండగా ఉంటుంది అని. ఆల్మోస్ట్ చూడండి టైం 3:45 అయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో ఎంత ఎండ ఉంటుందంటే మామూలుగా కాదు. ఇంకా మే ఎలా ఉంటుందో తెలీదు, సమ్మర్ ఎఫెక్ట్ చాలానే ఉంది. సో ప్లీజ్ బీ హైడ్రేటెడ్, వాటర్ ఎంత కుదిరితే అంత తాగండి. బయటికి వెళ్ళే ముందు చక్కగా 2 గ్లాసులు వాటర్ తాగాను. ఇంకా తాగి అప్పుడు స్టార్ట్ అవుదాం అనుకున్నా. మా హస్బెండ్ దానికి షూ వేస్తారా అని పిలుస్తున్నారు. ఇంకా గబగబా పరిగెత్తుకొని వచ్చి మా కిచెన్ కౌంటర్ పక్కన చిన్న చెక్క కొట్టిపించాను కదా నేను, గ్రైండర్ ఇంకా సిలిండర్స్ అవి పెట్టడానికి, ఆ ప్లేస్లో దాక్కుంటుంది. ఏదైనా మనం అంటే చాలు గబగబా పరిగెత్తొచ్చి అక్కడ దాక్కోవడము. ఇది ఒక పెద్ద ఆట అయిపోయింది దానికి. అండ్ ఎంతమంది నా వ్లాగ్స్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తారో కామెంట్ చేయండి. బికాజ్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు వ్లాగ్ మొత్తం చూస్తున్నారు అని అంటే యాజ్ అ క్రియేటర్ ఆ వ్యూవర్షిప్ని ఏమంటారు ఎంగేజ్మెంట్ టైం అది నేను సంపాదిస్తున్నట్టు అనమాట. సో విచ్ ఈజ్ అ వెరీ రివార్డ్ లైక్ థింగ్ అనమాట క్రియేటర్కి. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ లెట్ మీ నో. చూసారా ఎండ్ ఎలా ఉందో. ఇక్కడ నాకు మా హస్బెండ్కి కాన్వర్సేషన్ ఏంటంటే, ఎప్పుడు బయటకు వచ్చిన తర్వాత లాక్ చేసేసిన తర్వాత ఏదో ఒకటి మర్చిపోతాము. నువ్వు వెళ్ళంటే నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళంటే నువ్వు వెళ్ళని. నీకు చెప్పాను కదా తెమ్మని, నువ్వు తెస్తా అన్నావు, నువ్వు తెచ్చావు అనుకున్నావు. ఇలాగే అనమాట. బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ మా కాన్వర్సేషన్ ఇదే ఉంటుంది. మళ్ళీ చెప్పల్స్ తీసి లాక్ తీసి కావాల్సిన వస్తువులు తెచ్చి మళ్ళీ లాక్ వేసి, ఇది పెద్ద టాస్క్. కానీ కొన్ని థింగ్స్ మారవన్నట్టు మేము ఇంకంతే అనమాట. ఎన్నిసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు పెళ్ళైన కానించి ఇది రిపీటెడ్గా అవుతూనే ఉంటుంది. మీకు అలాగే అయితే కామెంట్ చేయండి. సో ఇంకా ఎప్పటి నుంచో మేము ఫాలో అయ్యే ట్రిక్ ఇలాగ యుక్తిక పడుకునే టైం, నాప్ టైం అప్పుడు బయటికి రావడం. సో అటు ఇటు తిరగడం కానీ వస్తువులు తీయడం కానీ ఏం ఉండవు కదా, చక్కగా పడుకుంటుంది. మీకు ఓపికన్నంతసేపు తిరిగి ఎత్తుకోవడమే, అదొక్కటే టాస్క్. ఎలాగో ఎండగా ఉంది కదా అని ఫస్ట్ మాకు బిల్డింగ్ లాగా ఉంటుంది మార్కెట్ ఏరియాలో. సో దీంట్లో షాప్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఫస్ట్ అయితే ఆ బిల్డింగ్లో వెళ్ళిపోయాం. కొంచెం ఎండ అది పోయి చల్లగా అయినప్పుడు బయటకు వద్దాము అని. సో వాటర్ బాటిల్ తీసుకున్నా. అండ్ స్కూల్ బ్యాగ్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో. కొంతమంది కామెంట్స్లో అక్క సెకండ్ బర్త్డే అని పెట్టారు కదా, మరి స్కూల్ ఎలాగా, ఇప్పుడు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అంటున్నారని. యూజువల్గా ఎవరినైనా మీ ఏజ్ ఎంత అని అడిగితే కొంతమంది కంప్లీటెడ్ ఇయర్స్ చెప్పుకుంటారు, కొంతమంది ఏ ఇయర్ అయితే వచ్చిందో ఆ ఇయర్ వాళ్ళు ఏజ్ అని చెప్పేసుకుంటారు. కానీ మన స్కూల్లో యాక్చువల్లీ హౌ మెనీ ఇయర్స్ యు ఆర్ ఓల్డ్ అని అడిగినప్పుడు కంప్లీటెడ్ ఇయర్సే రాయాలి కదా. సో అలా చూసుకుంటే వీ షుడ్ క్యాలిక్యులేట్ కంప్లీటెడ్ ఇయర్.
కానీ మన పేరెంట్స్ అలా ఒప్పుకోరు. దేసే వచ్చిన ఇయరే నీ ఏజ్ అని. ఇంకా ఇది మాకు నెవర్ ఎండింగ్ ఫైటింగ్ అనమాట, ఏజ్ క్యాలిక్యులేషన్. యుక్తికకి 2 కంప్లీట్ అయ్యి 3 అలా వచ్చింది. 1 వీక్లో దానికి స్కూల్ స్టార్ట్ అయిపోతే మేము దాన్ని స్కూల్లో వేసేసాము. ముందుగానే అడ్మిషన్ వర్క్ ఇవన్నీ అయ్యాయి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ లైక్ ఫీజ్ కానీ అసలు స్కూల్లో ఏం చెప్తున్నారు ఏంటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కామెంట్ చేయండి. ఐ విల్ షేర్ అనదర్ వీడియో. ఐస్ క్రీమ్ అంటే చెప్పు, ఐస్ క్రీమ్ ఎలా తింటావు? ఎక్కడికి వచ్చావు నువ్వు? ఐస్ క్రీమ్ తినడానికి వచ్చావా? మిగతావన్నీ షాపింగ్ చేశాను. ఏం చేశానో అవి మీరు చూపిస్తాను చూడండి వీడియో ఎండ్లో. ఇంకేంటంటే యుక్తిక ఈజ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండ్ మిల్క్ షేక్స్. అలా అని మళ్ళీ చాక్లెట్స్ ఇష్టపడదు. కూల్ డ్రింక్ కూడా అది అడగదు, మేము ఇవ్వము అనుకోండి. ఈ 2 లేవు. ఏదైనా అడిగి తీసుకుంటుంది అని అంటే ఇష్టపడి అది ఐస్ క్రీము. ఇంకోటి వచ్చేసరికి మిల్క్ షేక్. ఇంట్లో కూడా 1 or 2 times చేసి ఇచ్చాను. షీ ఎంజాయ్స్ ఇట్. ఇంకా తర్వాత డైరెక్ట్గా మేము షోరూమ్కి వచ్చాం. యుక్తిక బర్త్డే షాపింగ్ చేసాం కదా, అక్కడికి వచ్చి ఇంకా మిగతావి ఏవైతే కావాలో అవన్నీ షాప్ చేశాను. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 8 అయింది. ఇంకా మా అమ్మ కాల్ అనేది మాట్లాడాను. అండ్ యుక్తిక అటు నుంచి అట్టే సర్వేషన్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో అది రావడానికి టైం ఉంటుంది కదా. యాక్చువల్లీ నేను అనుకున్నా ఏదో షాపింగ్ కవర్ చేసి 1 or 2 స్నాక్స్ కూడా కవర్ చేద్దాము, ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. అండ్ ఏమేమి కొన్నానో షార్ట్గా స్వీట్గా చూపించేస్తా. మొత్తం హాల్ లాగా చిన్నది. ఈ ఐటమ్స్ మేము షాప్ చేయడానికి 4కి బయలుదేరాము. 4 నుంచి ఇంటికి రావడానికి 8 అయ్యిందనమాట. అంత నిదానంగా షాపింగ్ చేసుకొని వచ్చాం. సో స్కూల్కి బ్యాగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ బ్యాగ్ తీసుకున్నా. నా ఫేవరెట్ అనిపించింది, చూసిన వెంటనే చాలా బాగుంది. ఇప్పుడు ఒక 10-15 days దాకా స్కూల్, ఈ ఏప్రిల్ సెషన్లో అయితే దానికి బుక్స్ లేవు. బట్ లేటర్ మే సెలవులు అయిపోయిన తర్వాత జూన్ సెషన్ నుంచి దానికి బుక్స్ అండ్ యూనిఫామ్ కూడా ఇస్తారు. సో ఇంకా దానికి దీనికి సెట్ అయ్యేటట్టుగానే ఈ బ్యాగ్ అనేది తీసుకున్నా. నాకు చిన్నప్పుడు బాగా అలవాటు అనమాట ఇలాగా మా డాడీ పిగ్గీ బ్యాంక్లో డబ్బులు వేయించడం. సో యుక్తికాకి కాయిన్ ఇలాగా డబ్బులు రూపీస్ ఇలాంటిది ఏమీ అలవాట్లేదు. అంటే తెలియదన్నా పర్లేదు బికాస్ ఆఫ్ ఫోన్పే. సో కొంచెం అలవాటు చేద్దాము దానికి మనీ సేవింగ్ అండ్ కొంచెం ఆ ఫైనాన్షియల్ రిలేటెడ్ చేపిద్దామని చెప్పేసి ఈ చిన్న క్యూట్ పిగ్గీ బ్యాంక్ తీసుకున్నా. ఎస్పెషల్లీ నాకు ఈ క్వీన్ నచ్చింది. సో ఇది ఒకటి తీసుకున్నాను. స్టీల్ వాట్ వి సే టప్పర్, ఐ మీన్ ఇలాగా సక్షన్తో వచ్చే ఒక చిన్న టిఫిన్ బాక్స్ తీసుకున్నా. అండ్ సెకండ్ వన్ ఇదనమాట. ఇది ఒక బాక్స్. మెయిన్ బాక్స్ వచ్చేసరికి ఇదే. నాకు దీని మీద ప్రింట్ చాలా బాగుంది. చూస్ బ్యూటిఫుల్ హ్యాపీ. అర్థమైందా? మా ఆయన వెనక నుంచి నా ఏం చదువుకున్నప్పుడు ఏం లేవే అన్నట్టు ఫీల్ అవుతాను. నిజంగా ప్రతిదీ నేను కొన్నప్పుడు చూసినప్పుడు నాకు ఎంతైతే ఉందో దట్ నాకు ఇలాంటివి ఏమీ లేవు అని మా ఆయనగా 110% అనిపిస్తుంది అనమాట. బికాస్ హీఈస్ 90s. నిజమే, తను ఇలాంటివి ఏం తెలీదు. సో ఇలాగ లోపల స్టీల్ వస్తుంది అండ్ పైన మూత. అండ్ చిన్న క్యూట్ ప్లేట్ తీసుకున్నాను పార్టీషన్ ఉండేటట్టు. మీరు చూసుంటే నేను ఆల్రెడీ మాట్లాడి ఉంటాను వ్లాగ్లో అబౌట్ ఫీడింగ్. దానంతా అది తినడం చాలా ఎక్కువగా నేను ప్రాక్టీస్ చేపిస్తున్నాను ఇప్పుడు. సో దానికోసమే ఒక చిన్న స్టీల్ ప్లేట్ తీసుకున్నా. ఇది 59 rupees. బాగుంది, కానీ నాకు ఇలా పార్టీషన్ ప్లేట్స్ ఇష్టం. అండ్ నెక్స్ట్ వాటర్ బాటిల్. ఇది 80 rupees వాటర్ బాటిల్. బాగుంది, ప్లాస్టిక్కే. సో ఇలాగా వస్తుంది అనమాట సిప్పర్. క్లోజ్ చేసేసుకోవచ్చు. వాటర్ బాటిల్ ఏంటో ఇలా హ్యాంగర్ వచ్చింది. అది దాని స్కూల్ కాదేమో కానీ నా ఎక్సైట్మెంట్, నా టెన్షన్ ఎక్కువ ఉంది. చిన్న క్యాప్ తీసుకున్నా ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా.
సో ఎండ్లో వెళ్ళి ఎండ్లో వస్తుంది కాబట్టి చిన్న క్యాప్. ఈ సజెషన్ మాత్రం మా హస్బెండ్దే. సో ఈ క్యాప్ తీసుకున్నాను. అండ్ ఒక టూత్ బ్రష్ తీసుకున్నా పాడైపోయిందని. దీంతో పాటు మర్చిపోయాను ఈ కవర్స్. షూస్ కూడా కొన్నాను, అది యుక్తిగా వేసుకొని వెళ్ళిపోయింది. ఆ షూస్ పాత వేశాను అని చెప్పి ఎంత గోల్ చేసిందో. ఇంకా కొత్త బాక్స్లో పాత షూస్ పెట్టి ఇంకా కొత్త షూస్ దానికి వేసేదాకా ఊరుకోలేదు. వద్దంట డైరెక్ట్లీ, అలా ఉంటుంది. సో రోడ్డు మీద ఇవైతే తీసుకున్నా. ఈ చిన్న క్యూట్ నైటీల్ లాగా ఒక 2 తీసుకున్నాను. చిన్నప్పుడు కూడా యుక్తిగా ఇవి బాగా వాడేది. బాగుంటాయి, ఇవి క్వాలిటీ బాగుంటాయి అండ్ కంఫర్ట్గా ఈ సమ్మర్కి బాగుంటాయి. సో నాప్కిన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో నాప్కిన్స్ ప్యాక్ ఆఫ్ 5 తీసుకున్నాను ఇవి. సో ఇవి కూడా రోడ్డు మీదే తీసుకున్నాను. అండ్ ఏమంటారు, సెట్ టీషర్ట్ అండ్ ప్యాంట్. సో అది కూడా తీసుకున్నా. ఈ ఒక 2 సెట్స్ తీసుకున్నాను. ఇది 150 అలాగా, బట్ కాటన్లో చాలా బాగుంది. ఇది టీషర్ట్ అండ్ దిస్ వన్ ఇస్ ద ప్యాంట్, మిక్కీ మౌస్. నాకు బాగా గుర్తు, యుక్తిక చిన్నప్పుడు ఒక సెట్ ఇలాగే కొన్నాను, 2 సెట్లు సేమ్. మళ్ళీ అవే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, బట్ తీసుకోలేదు. ఈసారి ఈ కలర్స్ తీసుకున్నా. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంత షాపింగ్కి ఎంతసేపా అనకండి, అంత రష్ ఉంది. అండ్ మేము చాలా టైంపాస్ చేసుకుంటూ చూసుకుంటూ అలా వెళ్ళాము. పాటు ఒక చిన్న గ్రాసరీ షాపింగ్ కూడా చేశాను. సో రేపు పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వడానికి చిన్న ప్యాకెట్ తీసుకున్నా. మా హస్బెండ్ ఎందుకు ఏదో చిన్న ఫ్రెండ్షిప్ క్రియేట్ చేయడానికి చాక్లెట్ తీసుకున్నా. ఐ నో ఇట్స్ అన్హెల్దీ, బట్ ఆప్షన్ లేదు, లాస్ట్ మినిట్లో ఇంకా అది తీసుకున్నాను. అండ్ డేట్స్ బాక్స్ తీసుకున్నా. సో అలా. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను, కొంచెం పాలు కానీ ఇంకా దాన్ని ఏమంటారు కోకోనట్ వాటర్ ఇలాంటివి అలవాటు చేపిద్దామని. యాక్చువల్లీ నాకు ఈ గ్లాసులు చాలా ఇష్టం, చిన్నప్పుడు బాగా వాడేదాన్ని. ఈవెన్ రీసెంట్ టైమ్స్ అంటే పెళ్ళైన ఒక 2-3 ఇయర్స్ దాకా నాకు ఈ గ్లాస్ ఉండేది. కూల్ డ్రింక్ అయినా పాలైనా దీంట్లో వేసుకొని తాగడం ఎందుకో తెలియదు, నాకు ఇష్టం చాలా. సో ఇప్పుడు దానికోసం తీసుకున్నా, అది వాడకపోతే నేను వాడేస్తాను. అండ్ ఒక కొత్తది కనిపించింది ఏంటి అని అంటే, ఇది మరమరాలు. నార్మల్గా మనం రైస్ వైట్ కలర్ చూస్తాం కదా, ఇవి మిలెట్స్ అంట. సో కొత్తగా కనిపించింది, తీసుకున్నాను. మల్టీ మిలెట్ మురుమురా. చూడ్డానికి కూడా డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో ఇవి లిటిల్ గీలో కానీ దాంట్లో అలాగా రోస్ట్ చేసి కొంచెం ఉప్పు కారం పైన చేసి ఇస్తే పిల్లలకి మంచి స్నాక్. సో కనిపించింది, తీసుకున్నాను. అండ్ ఇంకోటి యుక్తిక ఫస్ట్ డే ఆఫ్ స్కూల్కి టీషర్ట్ వైట్ కలర్ది కావాలి. సో తీసుకున్నాను అది కూడా కొంచెం పెయింటింగ్ వేద్దాము అన్న ఇదిలో తీసుకున్నాను. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పెయింటింగ్ కూడా చేయాలి. షార్ట్కి షూట్ చేస్తా. సో కుదిరితే ఒక చిన్న గ్లిమ్సెస్ లాంగ్ లెంత్కి చూపిస్తాను. వైట్ టీషర్ట్ చూసారు కదా, ఆఫ్టర్ పెయింటింగ్ ఎలా ఉందో చూపిస్తాను. ఈ రీసెంట్ టైమ్స్లో యుక్తిక బుర్ర బెలే తింటుంది, నార్మల్గా కాదు. దానికి ఏదైనా తెలియాలి చెప్పాలన్నా ఏదైనా అమ్మ అదే పని. దానికి ఇంటి బయటికి వెళ్ళానంటే అమ్మ కావాలి, ఇంట్లో ఉన్నామనుకో అమ్మ కాదు నాన్న కావాలి. అది చిన్నప్పటి నుంచి అంతే. ఇంట్లో ఉన్నామనుకో నన్ను ఎక్కువ పట్టించుకోదు, ఏదో అలాగా. బయటికి వెళ్ళానంటే చాలు అమ్మ అనేదే కావాలి. సో కొంచెం అనిపిస్తుంది ఎలా ఉంటుందా ఏంటి అని. ఈవెన్ ఐఎమ్ ఇమోషనల్ ఆల్సో. దాని స్కూల్ అంటున్నాను కానీ చాలా టెన్షను అండ్ ఎలా చెప్పాలంటే స్ట్రెస్డ్గా అండ్ అంతే ఎక్సైట్మెంట్ ఉంది. బికాజ్ షీ విల్ బీ ఇన్ టు అ న్యూ ఫేస్ ఆఫ్ లైఫ్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అది అవుతుంది కదా అని. బట్ యాజ్ అ మదర్ మనం దీనికి రెడీగా ఉండలేము. పుట్టిన కానించి మన దగ్గరే ఉండి మన చుట్టూనే ఉంటూ లిటరల్లీ అలా స్కూల్లో వదిలి వస్తుంటే అసలు మామూలుగా అనిపించలేదు. బాయ్. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. చాలా
చలో అమ్మో. కిటూస్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని నాకు తెలిసి అదే నెక్స్ట్ వ్లాగ్ ఉంటుంది. మీరు అక్కడ నా ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అండ్ ఎక్స్ప్రెస్ చేశాను. ఇక్కడ మళ్ళీ ఆ వ్లాగ్ కాదు కాబట్టి చెప్పట్లేదు. బట్ నాకు చాలా టెన్షన్గా ఎక్సైట్మెంట్ అన్ని రకాలుగా ఉంది. ఇంకా వచ్చిన తర్వాత ఇంట్లోకి రాలేదు కదా, అన్యాల ఇంటికి వెళ్ళింది అని ఇంకా సైకిల్ పట్టుకొని ఒక చిన్న వాకింగ్ సెషన్ అయింది. ఆ తర్వాత డిన్నర్ చేసి ఇంకా నెక్స్ట్ పడుకోబెట్టేశారు మా హస్బెండ్. దాన్ని చూసుంటే షెడ్యూల్ ఆల్రెడీ మారింది అప్పటికి. అండ్ ఎనీవే ఆ రోజు చాలా టైర్డ్గా ఉంది కదా, బికాజ్ బయటకు వెళ్ళి వచ్చామని. మా హస్బెండ్ పడుకోబెట్టే లోపల నేను ఇక్కడ టీషర్ట్ పెయింటింగ్ స్టార్ట్ చేసేసాను. షార్ట్కి షూట్ చేసుకున్నాను. ఇంకా అందుకే డ్రెస్ అది చేంజ్ చేసుకోకుండా పైన ఫ్రెష్ అప్ అయిపోయా, ఫేస్ అది ఇంకా మొత్తం అంతా షూట్ చేసా. మీరు ఆ వీడియో చూసే ఉంటారు. మార్నింగ్ నుంచి చూసి ఉంటే ఐ డిడ్ ఎవ్రీథింగ్. కుకింగ్ చేశాను, క్లీనింగ్ చేశాను, ఇంకా యుక్తికని చూసుకున్నాను. ఆల్ సచ్ థింగ్స్, నథింగ్ వాజ్ లెఫ్ట్. ఎందుకంటే ఈవెన్ షూటింగ్ కూడా చేసా, ఎడిటింగ్ చేసా, అన్నీ అయ్యాయి. బయట శుభ్రంగా షాపింగ్ చేసి తిరిగేసి వచ్చాను. అంత టైర్డ్గా ఉన్నా యుక్తికాకి ఏదైనా చేయాలని అంటే ఎక్కడ లేనంత ఎనర్జీ, ఎక్కడ లేనంత ఏమంటారు వైబ్ వచ్చేస్తుంది నాకు. బికాజ్ ఐ లవ్ హ్యాండ్మేడ్. దానికి ఏదైనా చేసి దానికి అలా వేసి చూసుకోవడము నిజంగా పిచ్చి అన్నా పర్లేదు. దీస్ ఆల్ ఆర్ మెమరీస్ అనమాట, మూమెంట్స్. అవి మిస్ చేయకూడదు. ఒకవేళ నాకు లాస్ట్ మినిట్లో ఐడియా వచ్చినా ఏదో ఒకటి చేసేస్తాను, కానీ ఈజీగా వదలను అనమాట. దాని విషయంలో మాత్రం ఎన్నో ప్రయత్నాలు చేసి పట్టు వదలిన విక్రమార్కుడిలాగా చేసేస్తాను. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద మూమెంట్ ఇది. ఇంకా పెయింటింగ్ అంతా కంప్లీట్ చేసేసరికి 12 అయింది. ఇంకా నెక్స్ట్ ఏదో తక్కువ అనిపించి కుందన్స్, లేస్ ఇవన్నీ యాడ్ చేసి ఆ బ్రషెస్ అన్నీ క్లీన్ చేసేసరికి హెక్టిక్ డే ఇట్ వాజ్. అంతే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.